గురువు అనే పదానికి కనీసం మర్యాద గౌరవం లేకుండా పోతుంది. చదువు చెప్పరా చవట అంటే అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఒక అమ్మాయిని ఏకంగా గర్భం దాల్చేలా చేసి ఆ వీడియోలను సైతం ఇంకొకటి రికార్డు చేసి దాని ద్వారా మళ్ళీ ఆ అమ్మాయిని లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. తిరుపతి సంస్కృత యూనివర్సిటీలో ఈ దారుణం జరిగింది. బిఈడి చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని పైన ప్రొఫెసర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అద్దాలు పెట్టుకొని కళ్ళద్దాలు పెట్టుకొని ఏమీ తెలియని నేను కొన్ని పదాలు ఇక్కడ వదిలేస్తున్నాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నంగనాచిలాగా చాలా బుద్ధిమంతుల్లాగా శుద్ధపూసలా కనిపించేటువంటి ఈ అద్దాలు పెట్టుకున్న వ్యక్తి లక్ష్మణ్ రావు. ముందుగా ఈ ప్రబుద్ధుడు చేసినట్టు ఘనకార్యం ఏంటనంటే ఒక అమ్మాయిని లోబరుచుకొని అమ్మాయి గర్భం దాల్చేలా చేశాడట. ఆ బాధితురాలు గర్భం దాల్చింది. అయితే నేను సారీ మళ్ళీ చెప్తున్నాను, బట్ ఇక్కడ నీచ్ కమిన్ కుత్తే చదువు చెప్పరా చవట. నీ దగ్గర చదువుకోనికి వచ్చిందిరా అమ్మాయి. నీ దగ్గర నువ్వు చదువు చెప్తే ఆ చదువు ద్వారా నలుగురికి ఇంకొకరికి ఉపయోగపడి ఆ చదువు నేర్పించి మంచి మార్గంలోకి తీసుకెళ్ళడం కోసం వచ్చింది చదువు నేర్చుకునే అమ్మాయి. నీచ్ కమిన్ మనిషివా లేకపోతే ఇంకేమన్నా మృగానివా? అయితే ఈ ప్రబుద్ధుడే, ఈ హల్వాగాడే ఫస్ట్గా ఆ అమ్మాయి గర్భం దాల్చేలా చేశాడు. ఆ అమ్మాయి గర్భం దాల్చింది. అయితే ఈ క్రమంలోనే ఈ వీడియోల్ని ఇంకో ప్రబుద్ధుడు, ఈ రైట్ సైడ్ చూడండి శేఖర్ రెడ్డి, వీడు రికార్డ్ చేశాడంట. వాళ్ళిద్దరు సన్నిహితంగా ఉన్న వీడియోస్ని, వారు ఆ అమ్మాయిని లైంగిక లోబరుచుకున్న వీడియోస్ని అన్నింటినీ వీడు రికార్డ్ చేసి ఈ రికార్డింగ్లు దగ్గర పెట్టుకొని మళ్ళీ వీడు ఆ అమ్మాయిని లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. ఇక్కడ ఆల్రెడీ ఔలా 1, ఈ హల్వాగాడు 1, హల్వాగాడు 2, ఈ ఇద్దరి నిర్వాకాన్ని తట్టుకోలేక అమ్మాయి వీసీకి కంప్లైంట్ చేసింది. ఇక వీసీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు వచ్చి కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి ఈ సంఘటన పైన విచారణ చేపడుతున్నారు. బయట అమ్మాయిలు కనీసం చదువులో కూడా వెళ్ళొద్దా? ఇక చదవడానికి కూడా వెళ్ళొద్దా? సోషల్ మీడియాకి వస్తే సోషల్ మీడియాలో ట్రోలింగ్స్, బయటికి ఇంకెక్కడికైనా వెళ్దామంటే నలుగురు ఏమనుకుంటారని బాధ. తల్లిదండ్రులు కూడా ఆ నలుగురు ఏమనుకుంటారు, ఈ నలుగురు ఏమనుకుంటారని చెప్పి అప్పటికే సంఖ్యలేసి అమ్మాయిలను బయటికి రాకుండా నిర్బంధించేస్తున్నారు. స్టిల్ ఇది ఉందా అని అంటే 100% గ్రామాల్లో ఇంకా ఇది ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో చదువు లేనటువంటి ఆ తల్లిదండ్రులు ఇంకా కూడా అమ్మ బయట బాగాలేదు పరిస్థితి. ప్రొఫెసర్లు అంటే మీరు ఎంత విజ్ఞత ఉండాలరా, మీకు ఎంత రెస్పెక్ట్ ఉంటుంది. సార్ అని చెప్పి మీ దగ్గర చదువుకున్న వాళ్ళు రేపటి రోజున సీఎం అయినా పిఎం అయినా సార్ అనే సంబోధిస్తారు. అటువంటి గౌరవం మీకు దొరికేది. ఆ పేరుకే కలంకం తీసుకొని ఇటువంటి పెద్దలు కొంతమంది చేసేటువంటి నిర్వాకాల దూరంగా గురువు అనేటువంటి పేరుకే కలంకం తీసుకొస్తున్నారు. ఆ యాజమాన్యాల ఇటువంటి వారిని దృష్టిలో ఉంచుకొని ఇటువంటి నీచ్ కమిన్ కుత్తేగాలని ఆయా విద్యాలయాల్లో లేకపోతే ఒక మంచి చెప్పాల్సినటువంటి స్థానం ఎవడైనా సరే ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారంటే డెఫినెట్గా వాడిని ఇంకొకరు అటువంటి విధంగా జరగకుండా ఉండాలంటే ఎంత కఠినంగా ఉండాలంటే శిక్షలు రోడ్లపైకి తీసుకొచ్చి ఇంకోసారి ఇటువంటి ఘటనలు కనీసం ఆలోచన రావాలన్నా కూడా ప్యాంట్ తడుపుకోవాలి. అటువంటి సంఘటనలు ఉండాలి. వాళ్ళని డైరెక్ట్గా పూర్తిగా చంపేసి ఈ ఎన్కౌంటర్ ఇటువంటి పదాలు ఉపయోగించకండి. ఇవంటివన్నీ కూడా పరిష్కార మార్గాలు కాదు. చాలా దారుణంగా శిక్షించి నడు రోడ్డుపై అందరి ముందు వాళ్ళ పరువు తీస్తే తప్ప ఇంకా ఏం ఉపయోగం ఉండదు. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు. సురేష్, ఈ ఘటన పైన అక్కడ కాలేజీ యాజమాన్యం, వీసీ, పోలీసులు ఏం చెప్తున్నారు? ఆల్రెడీ ఒక ప్రొఫెసర్ దుర్మార్గానికి పాల్పడి ఆ అమ్మాయిని చాలా ఇబ్బందులకు గురి చేసి అబ్బాయినిపై లైంగిక దాడికి చేసి గర్భం దాల్చేలా చేశాడు. ఇంకొకడేమో ఆ రికార్డులు చేసి ఆ రికార్డుల ద్వారా మళ్ళీ అమ్మాయిని లోబరుచుకునే ప్రయత్నం. సో అమ్మాయి ఏమని కంప్లైంట్ ఇచ్చింది? పోలీసులు ఎలా దీనిపై విచారిస్తున్నారు? మనోజ్, ఈ యొక్క దారుణమైనటువంటి సంఘటన తిరుపతిలోని నేషనల్ సాంస్కృతిక యూనివర్సిటీలో జరిగింది. అయితే ఏదైతే ఈ లక్ష్మణ కుమార్ అనేటువంటి ప్రొఫెసర్ ఆ అమ్మాయి మీద లైంగికంగా ఉన్నటువంటి దాడి చేస్తున్నటువంటి తరుణంలో వేరే అతను వీడియో సెల్ ఫోన్ లో చిత్రీకరించడం, అతను కూడా బ్లాక్ మెయిల్ చేయడం, అనేక రోజులుగా కూడా విద్యార్థిని మానసికంగా చాలా క్షోభను అనుభవించిందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఆ అమ్మాయి విద్యార్థిని ఎవరైతే వైస్ ఛాన్సలర్ కి ఫిర్యాదు చేసి ఈ రకంగా నా మీద దాడి చేస్తున్నారంటూ కూడా చెప్పుకుని బోరున విల్లపించినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క సంఘటన కూడా అనేక రోజులుగా విద్యార్థిని భరించలేకనే ఫైనల్ గా వైస్ ఛాన్సలర్ దగ్గరికి కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే అమ్మాయి కంప్లైంట్ చేసిన తర్వాత
వైస్ ఛాన్సలర్ మేము పోలీస్ స్టేషన్లో తెలియజేస్తాం, మీకు న్యాయం చేస్తామని చెప్పినప్పటికీ ఆ అమ్మాయి నేను ఇక్కడ ఉండలేనంటూ కూడా ఒరిస్సాకు చెందినటువంటి విద్యార్థిని తిరిగి ఆ తల్లిదండ్రులతో పాటు ఒరిస్సాకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి వెస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు వైస్ ఛాన్సలర్ నమోదు చేశారు. వెస్ట్ పోలీసులు కూడా నిన్న నైట్ డిఎస్పీ స్థాయి అధికారి కూడా యూనివర్సిటీకి వెళ్లి పూర్తి స్థాయిలో విచారించడం జరిగింది. ఎవరైతే ఆ లక్ష్మణ్ రావు ఉన్నటువంటి వీడియోని చిత్రీకరించినటువంటి శేఖర్ రెడ్డి అనేటువంటి మరొక ప్రొఫెసర్ ఉన్నారో అతను కూడా అతనికి సంబంధించినటువంటి సెల్ ఫోన్ కానీ లేకపోతే అతనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా దర్యాప్తు చేసి కేసుతో కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న నైటే విద్యార్థి సంఘ నేతలంతా కూడా యూనివర్సిటీ వద్ద చేరుకున్నారు. ఒక ప్రొఫెసర్లే ఇలా చేస్తూ ఉంటే ఇది ఏం సమాజంలో, ఇలాంటి సమాజంలో విద్యార్థులు చదువుకోవాలంటే ఎలా జరగాలి, భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి రోజుకంటూ కూడా తీవ్ర స్థాయిలో విద్యార్థి సంఘ నేతలంతా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గేట్లు ఇవాళ ఉదయం అవుతే గేట్లు యూనివర్సిటీ అధికారులు క్లోజ్ చేస్తుంటే గేట్లు సైతం ఎక్కి నిరసన తెలియజేస్తున్నారు. మేము లోపలికి వెళ్ళాలి, ఆ విద్యార్థులకి న్యాయం చేయాలి, మిగిలినటువంటి విద్యార్థుల పట్ల వీళ్ళు ఏ రకంగా బిహేవ్ చేశారో మాకు తెలియాలంటూ కూడా విద్యార్థి సంఘ నేతలు అయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కూడా యూనివర్సిటీ వద్ద చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసు సంబంధించి మాత్రం వెస్ట్ పోలీస్ స్టేషన్ లో మాత్రం కేసు నమోదైంది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే ఆ శేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ వీడియోని తన సెల్ ఫోన్ లో చిత్రీకరించి ఇంకెవరికైనా వీడియో షేర్ చేశారా, ఈ రకంగా ఇంకెవరన్నా అమ్మాయి మీద ఆ విద్యార్థుల మీద ఆ వీడియో చూపించి బ్లాక్మెయిల్ చేసినటువంటి పరిస్థితి ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తుతో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనోజ్, రైట్. అంటే లక్ష్మణ్ కుమార్ అండ్ శేఖర్ రెడ్డి ఇద్దరు ప్లాన్ ప్రకారంగా చేశారు ఇదంతా కూడా. వాస్తవానికి లక్ష్మణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి చేసేది శేఖర్ రెడ్డి అన్ఎక్స్పెక్టెడ్ గా అతనికి సమాచారం కనుక్కొని అన్ఎక్స్పెక్టెడ్ గా వీడియో తీసినటువంటి పరిస్థితి. అతను వీడియో చిత్రీకరించేది లక్ష్మణ్ కుమార్ కు తెలియదు పూర్తిగా. అయితే ఆ వీడియో పెట్టుకొని అతను బెదిరించినటువంటి పరిస్థితి ఉందన్నది ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. పూర్తిగా ఆ వీడియో ఆధారంగానే లక్ష్మణ్ కుమార్ కూడా బ్లాక్మెయిల్ చేయడంతో అతను విషయం బయట పొక్కుతుందనే ఉద్దేశంతో అతను నోరు మెదపలేదు. అయితే ఆ వీడియోని అడ్డం పెట్టుకుని ఆ విద్యార్థిని పట్ల ఆ శేఖర్ రెడ్డి కూడా కారణంగా వ్యవహరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ రకంగా ఇంకొకరికైనా ఇచ్చాడా ఆ వీడియోలు చూపించి మళ్ళీ ఆ విద్యార్థిని ఏమన్నా మానసికంగా క్షోభకు గురి చేశారు, ఏమన్నా చేశారన్న కోణంలో కూడా విచారణ సాగుతున్నటువంటి పరిస్థితి. బయట పోలీసుల ఫిర్యాదులో ఏం పేర్కొంది ఆ అమ్మాయి? సో పోలీసులు ఏ కోణాలో విచారిస్తున్నారు? సో ఇంకా ఈ వీడియోలు ఎవరికైనా షేర్ అయ్యా, వాళ్ళ ఫోన్ని స్వాధీనం చేసుకోవడం, లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇంకెవరికైనా తెలుసా? ఈ విషయాలపై ఏం చెప్తున్నారు? అంటే ఆ విద్యార్థిని జరిగినటువంటి సంఘటన పట్ల పూర్తి వైస్ ఛాన్సలర్ తెలియజేసిన తర్వాత నేను ఇక్కడ ఉండలేనంటూ కూడా ఆ అమ్మాయి ఆ విద్యార్థిని ఒరిస్సా చెందినటువంటి విద్యార్థినిగా తెలుస్తుంది. తిరిగి ఆ అమ్మాయి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీస్ స్టేషన్ లో ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వలేదు. పోలీస్ స్టేషన్ కి ఆ అమ్మాయి వెళ్ళలేదన్నది, ఆ విద్యార్థిని వెళ్ళలేదన్నది మనకున్నటువంటి సమాచారం. కేవలం వైస్ ఛాన్సలర్ ద్వారానే కంప్లైంట్ కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ కేసు సంబంధించి అంటే ఎలాంటి సెక్షన్లు పెట్టారు, లేకపోతే ఆ వీడియోలు ఇంకా ఎక్కడెక్కడ షేర్ అయ్యాయి, శేఖర్ రెడ్డి నుంచి ఇంకెవరికైనా చేశారా, లేకపోతే లక్ష్మణ్ కుమార్ కూడా వీడియోలు ఏమైనా చిత్రీకరించి ఫోన్ లో పెట్టుకున్నాడా, అతను ఎవరికైనా పంపించాడన్న కోణంలో పోలీసులు మాత్రం చాలా క్లుప్తంగా దర్యాప్తు సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. సో మొత్తంగా వేరే రాష్ట్రానికి సంబంధించిన అమ్మాయి, ఆమె ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన అమ్మాయి ఇక్కడికి వచ్చి బీఈడీ చదువుతోంది. అదొక యూనివర్సిటీ, నేషనల్ విషయం అక్కడ బోర్డు కూడా నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ అని చెప్పి ఉంది, సెంట్రల్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో బీఈడీ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి వేరే రాష్ట్రం నుంచి వచ్చి, చూడండి వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఎంత కష్టపడి చెమటోర్చి సంపాదించి ఆ అమ్మాయిని ఇక్కడ చదివిస్తున్నారు. వేరే రాష్ట్రమైనా సరే అమ్మాయి చదువుకొని బాగుపడితే మాకు ముఖ్యమైన రకంగా ఆ తల్లిదండ్రులు ఆలోచించుంటారు. కానీ వీడికి మాత్రం ఆ అమ్మాయి ఒక ఆట బొమ్మగా, ఒక టాయ్గా మారిపోయింది. ఒక టాయ్గా మారిపోయి ఆ అమ్మాయిని పలుమార్లు ఈ రకంగా ఇబ్బందులకు గురి చేసి అమ్మాయి గర్భం దాల్చిన తర్వాత ఆ తర్వాత ఇంకొకటి వీడియో రికార్డ్ చేస్తారట. ఎంత దుర్మార్గం రా నాయకుడు, నాకు అర్థం కాదు. ఇటువంటి వాళ్ళు ఉండాల్సింది జైల్లో కదా. వీళ్ళు విద్యాలయాల్లో వీళ్ళకేం పని? చదువు చెప్పేటువంటి చదువులా వీళ్ళు అటువంటి మనుషులా వీళ్ళు? ఉపాధ్యాయులైనటువంటి పదానికి, గురువు అనేటువంటి పదానికి కలంకం తీసుకొస్తుంది ఇటువంటి దుర్మార్గులని. ఇటువంటి వారిని ఎలా శిక్షిస్తే బాగుంటుందో మీరు కామెంట్ చేయండి. ఇటువంటి సంఘటనలు ఇంకా మరీ పునరావృతం కాకూడదంటే, ఏదో తాగిన మైకంలో ఇంకొకటి చేశాడు అంటే ఇవన్నీ కూడా తప్పే, వాళ్ళని కూడా శిక్షించాల్సిందే. కానీ చదువు చెప్పాల్సిన చోట ఇది మంచి, ఇది చెడు, ఇలా చేస్తే ఇలా ఉంటుంది, ఇలా చేస్తే ఇలా ఉంటుంది, భవిష్యత్తు ఇలా ఉండాలి, మీ తల్లిదండ్రుల బాధలు ఇది చదువుకోండి నాయన అని చెప్పాల్సిన చోట కూడా ఇటువంటి దుర్మార్గాలు చూడాల్సి వస్తుందనంటే, నడి రోడ్డు పైన వీళ్ళు చూసుకొని మేము మగవాళ్ళమని చెప్పి అనుకుంటున్నారో, నడి రోడ్డు పైన అటువంటి దాన్ని వాళ్ళని శిక్షించి
నటి రోడ్డు పైన వీళ్ళకి గుండ్లు కొట్టించి చెప్పులు మెడలో వేసి గాడిద మీద ఊరేగించాలి. వీళ్ళ పరువు తీయాలంటే బతుకుండగానే చచ్చిన శవాలుగా మార్చాలి వీళ్ళని. ప్రస్తుతానికి గురువు అనేటువంటి పదానికి ఇంత దారుణమైన నిర్వాహకమా? అదొక యూనివర్సిటీలో విద్యార్థి ఎలా ఉంటారు, వాళ్ళు చదువుకునే చదువులేంటి, ఎక్కడైనా సరే 10వ తరగతి విద్యార్థి మీద ఒకడు, 7వ తరగతి చదువుకునే అమ్మాయి మీద ఒకడు. రీసెంట్ 2 days బ్యాక్ తెలంగాణలో కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక ప్రిన్సిపల్ ఒక అమ్మాయి మీద, లేడీ ప్రిన్సిపల్ అమ్మాయి మీద, 10th క్లాస్ అమ్మాయి మీద సెక్సువల్ అసాల్టేషన్ అంట. ఎంతకంటే దారుణం ఉంటుందా? ఇంత మదంతో కొట్టుకుంటున్నారా? వీళ్ళ బలుపు, ఇలా మదాలు అంగాలంటే కరెక్ట్గా వీళ్ళ పని చేయించాల్సి ఉంటుంది. అంటే వీళ్ళకి మంచిగా టైంకు జీతాలు ఇచ్చి, కొంతమంది మాత్రం ఎవరైతే దుర్మార్గాలు పాల్పడుతున్నారో వీళ్ళ మరం అంగాలంటే కరెక్ట్ టైంకు జీతాలు ఇచ్చి, మంచిగా అన్ని రకాల సవలతులు ఇచ్చి, ప్రభుత్వం అన్ని రకాల బాధ్యతలు తీసుకొని వీళ్ళకి మంచిగా వీళ్ళ కొడుకులు పిల్లలందరూ కూడా మంచి యూనివర్సిటీలో, పెద్ద కాలేజీలో, కార్పొరేట్ రంగంలో ఉంటారు. ప్రభుత్వ పాఠశాల పిల్లలు వస్తారు కాబట్టి పేద మధ్యతరగతి పిల్లలు వస్తారు, వీళ్ళకు చులకన. ఆ బలుపు తగ్గించాలి ఫస్ట్. గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి గవర్నమెంట్ స్కూల్లో చెప్పేటువంటి పిల్లలు, లేకపోతే యూనివర్సిటీలో ప్రొఫెసర్ అందరి పిల్లలు కూడా అదే గవర్నమెంట్ స్కూల్లో, అదే గవర్నమెంట్ కాలేజీలో చదివితే వీళ్ళకి బల్బ్ అంగుతుంది. ఎస్, మా పిల్లలు కూడా ఉన్నారు కదా, ఇంకో చోట చదువుతున్నారు కదా, అప్పుడైతేనే మీకు ప్రభుత్వ ఉద్యోగాలు కొనసాగే అవకాశం ఉంది, లేకపోతే లేదు అన్నప్పుడు చాలా మార్పులు వస్తాయి. ఇది ఒకటే కాదు, ఇటువంటి నిర్వాకాలే కాదు, ప్రభుత్వ పాఠశాల అక్కడక్కడ ఫుడ్ పాయిజన్ గట్టలు అవుతున్నాయి కదా, అవి కూడా మారుతాయి. ప్రభుత్వ స్కూళ్ళలో, ప్రభుత్వ కాలేజీల్లో, ప్రభుత్వ హాస్టళ్లలో బెంచ్లు లేక నేలపై పండుకోవడాలన్నా చూసారా, ఆ విధానం మారుతుంది. కరెక్ట్ టైంకి మీల్స్ అంతాయి. ఆ ఒక్క చిన్న నిర్ణయం చాలా పెద్ద మార్పు తీసుకొస్తుంది విద్యాలయాల్లో. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడి పిల్లలు, ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయురాలి పిల్లలు అందరూ కూడా అదే గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ కాలేజీలో చదివేయాలనేటువంటి నిబంధన పెడితేనే మీరు ప్రభుత్వ ఉద్యోగాలు కొనసాగుతారు. లేదంటే మొత్తం మీ ఉద్యోగం పోతుందనేటువంటి ఒక్క నిబంధన పెట్టండి, ఒక చిన్న నిబంధన పెడితే అన్నీ మారుతాయి. ఇటువంటి వాళ్ళ వివరించేటువంటి వీళ్ళ బల్బు కూడా తగ్గిద్ది. సో ఈ ఇద్దరిని ఎలా శిక్షిస్తే బాగుంటుందో మీరు కామెంట్ చేయండి. షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో, అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. ఆ జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా? శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా. చెల్లెమ్మా, శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా, వెంటనే తెచ్చుకో. శాస్త్రి బామ్ 5 రూపాయల్లో అద్భుతం. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఆ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి.